ఇప్పుడు మన దగ్గర ఇంతకు పూర్వం రాజధాని ఎక్స్‌ప్రెస్సే టాప్. అవును. రాజధానే టాపు. ఇప్పుడు రాజధాని ఎక్స్‌ప్రెస్ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. దురంతో, ఆ తర్వాత ఇప్పుడు వందే భారత్, వందే భారత్. తర్వాత ఇప్పుడు మళ్ళీ బుల్లెట్ ట్రైను. అంటే వీటికి వేగంలో ఉన్న తేడానేనా? లేకపోతే గనక సౌకర్యాల తేడానా ఏమిటి? యెస్. కంఫర్ట్స్ కూడా ఉన్నాయి. వేగంతో పాటు కంఫర్ట్స్ కూడా అడిషనల్ కంఫర్ట్స్ వీటి ప్రత్యేకత. రాజధాని ఏంటంటే అప్పుడు రాజధానికి స్టేట్ క్యాపిటల్‌కి, నేషనల్ క్యాపిటల్‌కి లింక్ ఉండాలనే ఉద్దేశంతోటి హైయెస్ట్ స్పీడ్‌తో అంటే అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంటదా? ఆ! ప్రతి స్టేట్‌కి. దాదాపు అన్ని ఒకటే రాష్ట్రాలకు ఒకటా? 2 రాజధాని. ట్రైన్‌లుంటాయా? ఒక ట్రైన్ నడవాలంటే మనకు 4 రేకులు అయితేనే గాని ఒక ట్రైన్ నడవదు. 4? 4 రేకులు అంటాం. 4 సెట్స్ ఆఫ్ ట్రైన్స్. ఓకే. ఆ! మినిమమ్ 4 కావాలి. మనకెందుకంటే 24 గంటల ప్రయాణం. అవును. ఒకటి ఆన్ ద వేలో ఉంటుంది. ఒకటి రెడీ అయితా ఉంటుంది. ఒక అప్‌లో. డౌన్‌లో కూడా ఒకటి ఆన్ ద వేలో ఉంటుంది. ఇంకోటి రెడీ అయితుంది. మినిమమ్ 4 ఉండాలి. 4 ట్రైన్‌లుంటాయా? హ్మ్. అంటే రాజధాని అంటే ఇప్పుడు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఉంది. అవును. తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఇక్కడ ఇప్పుడు కాచిగూడలో స్టార్ట్ అవుతుంది. హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీ వెళ్ళాలి. ఇవాళ ఎక్కితే రేపు రేపు వెళ్తుంది మరి. ఇంకో ట్రైన్ ఇదే ట్రైన్ రాదు, ఇంకో ట్రైన్ వస్తుంది. ఇంకోటొస్తది. అంటే రెండే మొత్తం ట్రైన్లు. హ్మ్. రెండా? 2 కాదు 4 ఉంటాయి. ఎట్లా 4 చెప్పండి అవి? తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పొద్దున్నే 6 గంటలకు ఒకటి బయలుదేరిపోతుంది. అవును. ఆ? పోయి అదేమైతుంది మర్నాడు 10 గంటలకు అక్కడికి రీచ్ అవుతుంది. ఢిల్లీ రీచ్ అవుతుంది. సో మళ్ళీ తెల్లారి ఇక్కడ 6 గంటలకు ఇంకోటి స్టార్ట్ కావాలి కదా. అవును. సో వన్ ఈజ్ ఆన్ ద వే, ఓకే. అనదర్ విల్ కమ్. అట్లాగే ఇక్కడ కాచిగూడ నుంచి ఇంకో ట్రైన్ కావాలి. రావాలి అట్లా. అంటే మినిమం 4 అయితే ఖచ్చితంగా కావాల్సింది. ఎందుకంటే ఆ గ్యాప్స్ కూడా ఉంటాయి. అంటే ఇంకొకటి ఇంకొకటి ప్రజలకు చాలా మందికి తెలియదు ఏంటంటే ఒక లోకో పైలట్ డ్రైవర్ అని ఇంతకుముందు అనేవారు, ఇప్పుడు లోకో పైలట్ అంటారు. ఇద్దరు ఉంటారు ప్రతి ట్రైన్లో. ఒక లోకో పైలట్, ఒక అసిస్టెంట్ లోకో పైలట్ ఉంటాడు, వెనకాల గార్డ్ ఉంటాడు. వీళ్ళందరూ ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పోతారని అనుకుంటారు జనం. అది కాదు. ఈ రైల్వే వ్యవస్థ ఏంటంటే మన దగ్గర నుంచి లోకో పైలట్ కానీ గార్డ్ కానీ బలార్షా వరకు పోయి అక్కడ డ్యూటీ దిగిపోతాడు. అక్కడ ఇంజన్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇంజన్ చేంజ్ అయ్యి మనకు వేరే అక్కడున్న సెంట్రల్ రైల్వేకి సంబంధించిన ఇంజను, ఆ లోకో పైలట్, ఆ గార్డు డ్యూటీ ఛార్జ్ తీసుకుంటారు. అవునా? అట్లా 3 స్టేజుల్లో మారుతారు జనాలు. డ్రైవర్లు కూడా ముగ్గురు మారిపోతారు. మారుతారు. మారి మళ్ళీ ఢిల్లీకి పోతుంది. ఢిల్లీ నుంచి మళ్ళీ అక్కడ మారి తీసుకుని వస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ దిగిపోయిన బలార్షాలో దిగిపోయిన వాళ్ళు అటు నుంచి వచ్చే ట్రైన్ని వీళ్ళు పికప్ చేసుకుంటారు. సో ఇక్కడ ఉన్న లోకో పైలట్, గార్డు బలార్షా, సికింద్రాబాద్ మధ్య మాత్రమే కేర్ఫుల్గా తీసుకుంటారు. ఎందుకంటే ఇది ట్రాక్ యొక్క భిన్నత్వం ఉంటుంది కదా, అండ్ జాగ్రఫికల్ ఇది క్షుణ్ణంగా ఉండాలి. ఆ సిగ్నల్ వ్యవస్థ ఎక్కడ ఎప్పుడు ఎట్లా వస్తుంది ఏంటి అవన్నీ ఎంతో కొంత ఉండాలి. రోడ్ లెర్నింగ్ అని జనరల్గా చెప్తుంటారు కదా ఎప్పుడు. ఉంటాయి ఉంటాయి. పలానా వేగంతో రండి, ఇక్కడ ఆపండి, స్లో చేసుకోండి. లేదు, ఇది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ లోకో పైలట్ ముందు వచ్చి రన్నింగ్ రూమ్ అంటాం మనం. ఏది ఎక్కడైతే ఈ లోకో పైలట్లందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది రన్నింగ్ రూమ్. ఆ రన్నింగ్ రూమ్లోకి వచ్చి రిపోర్ట్ చేస్తాడు. ఎవరికైతే అసైన్డ్ డ్యూటీ ఉంటుందో అసైన్డ్ XYZ అతను చేయగానే అతనికి ముందు చిన్న హెల్త్ చెకప్ చేస్తారు. బీపీ సరిగ్గా ఉందా లేదా, ఏమైనా ఆల్కహాల్ లాంటివి ఏమైనా తీసుకున్నాడా లేదా. ఎవ్రీ డ్యూటీలో స్టార్ట్ అయితే చాలు. డ్యూటీకి నువ్వు రిపోర్ట్ చేయగానే ముందు ఈ 2 చేస్తారు. చేసేసి అతనికి ఒక కాషన్ ఆర్డర్ అని ఒకటి ఇస్తారు అన్నమాట. దానిలో ఉంటుంది ఇక్కడ నుంచి భువనగిరి వరకు ఏమైనా స్పీడ్లో చేంజెస్ ఉంటే ఈ స్పీడ్లోనే వెళ్ళాలి, లేదా భువనగిరి నుంచి ఇంకా మధ్యలో ఏదైనా చిన్న ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ ఉందనుకోండి, అక్కడ కొంచెం స్పీడ్ తగ్గించుకొని పోవాలి. లేదా ఇంకొక దగ్గర ఏదైనా ట్రాక్ రిపేర్ అవుతుంది అనుకోండి, అక్కడ ఏ స్పీడ్లో వెళ్ళాలి. ఆ కాషన్ ఆర్డర్లో ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. ఎక్కడన్నా ఆగాల్సి వస్తే రిపేర్ కోసము బ్లాక్ సిస్టమ్స్ అని ఎప్పుడన్నా తీసుకుంటే 1 గంట సేపు ఆ మార్గంలో రైళ్ళన్నీ ఆగిపోతాయి. ఏదైనా వర్క్ కోసమే, మెయింటెనెన్స్ వర్క్లో భాగంగా. అట్లా బ్లాక్ తీసుకుంటే ఆ బ్లాక్లో మీరు ఎక్కడ ఆగాలి, ఎప్పుడు స్టార్ట్ కావాలి, ఇవన్నీ ఒక కాషన్ ఆర్డర్ రూపంలో రిటర్న్గానే ఇస్తారు. అది చూసుకుంటూ
అసిస్టెంట్ లోకో పైలట్ పైలట్కు చెప్తూ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూనే నడిపిస్తారు, కోఆర్డినేట్ కోఆర్డినేట్ చేసుకుంటూనే నడిపిస్తారు. మధ్య మధ్య గందరగోళం ఉంటే కథ అంతేగాని డ్రైవర్ తన ఇష్టం వచ్చినట్టు పోవడానికి వీల్లేదు, అంతే ఆర్డర్ ఆర్డర్ ప్రకారం పోవాల్సిందే. అంతే. సో ఇది ఎక్కువ లెంత్ అయితే ఇవన్నీ చేసుకోవడం కష్టం కాబట్టి మనకున్నది 300 కిలోమీటర్ల పరిధి, 400 కిలోమీటర్ల పరిధిలోనూ ఈ రన్నింగ్ రూమ్స్ ఉండి అక్కడ వేరే వాళ్ళు టేకప్ చేస్తారు. అంతకంటే ఎక్కువ నడిపేది, ఎందుకంటే అంతసేపు అంతకంటే ఎక్కువసేపు నడిపిస్తే అతను టైర్డ్ అయిపోవచ్చు, ఇంకా చాలా రకాల సమస్యలు రావచ్చు. కాబట్టి ఎంత పర్మిసబుల్ టైం లిమిట్లో పర్మిసబుల్ అంటే ఆ శక్తి ఇవన్నీ చూసుకొనే అవి చేస్తారు అన్నమాట ఈ రన్నింగ్ రూమ్. కూర్చొని డ్రైవింగ్ అంటే నిలబడే చేస్తారు డ్రైవింగ్ దాదాపు. కూర్చోవడానికి కొంచెం ఏర్పాట్లు ఈ మధ్య చేస్తున్నారు, బట్ నిలబడితేనే అలర్ట్గా ఉంటారు అనేది కూడా ఒక. కానీ అన్ని గంటల సేపు అన్ని 100 కిలోమీటర్లు నిలబడడం అంటే టాస్కే కొంత టాస్కే, కొంత హార్డ్ వర్క్, డిసిప్లిన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రైల్వే వ్యవస్థ ఇంత బాగా నడుస్తుంది. దానికి కోచింగ్ ఎగ్జామ్ ఉంటుందా డ్రైవర్కు కోచింగ్? ఆర్ఆర్బి నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ వాళ్ళు టీసీలకు ప్రతిదీ ఆర్గనైజ్డ్ అండ్ ఆల్ ఇండియా కాంపిటీషన్, రీజనల్ ఏం లేదు, ఆల్ ఇండియా కాంపిటీషన్లోనే సెలెక్ట్ అవ్వాలి. ఈ మధ్య మహిళలు కూడా వస్తున్నారు కదా, మహిళలు చాలామంది ఉన్నారు. లోకో పైలట్స్ ఉన్నారు, అసిస్టెంట్ పైలట్స్ ఉన్నారు, టికెట్ చెకింగ్ వాళ్ళు అయితే మొదటి నుంచే ఉన్నారు. దాంట్లో రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఇట్లా అది మన ఏమంటాం కందిలి అంటాం, కందిలి పూర్వం కందిలి ఉండేది, ట్రాక్ మీద నడుస్తుంటారు కదా, ఇప్పటికీ ఆ వ్యవస్థ ఉన్నదా? ఇప్పటికీ రాత్రి కూడా కంపల్సరీగా ట్రాక్ చెక్ చేస్తారు. వాళ్ళ పేరు ట్రాక్ మ్యానే అంటాము. ట్రాక్ మ్యాన్ అంటే ట్రాకింగ్ చేసేవాళ్ళు. ట్రాక్ ను చెక్ అది ఆల్మోస్ట్ ఒక 4.5 to 6 కిలోమీటర్స్ మధ్యలో ఒక్కొక్కరికి అసైన్మెంట్ ఉంటుంది అనమాట. ఒకరికి ఆ ట్రాక్ ను చెక్ చేస్తూ పోవాల్సిన విధి. ఇది అతను ఎవరు తప్పించుకోవడానికి కూడా వీలు లేదు. ఇది ఎట్లా ఉంటుందంటే దాదాపు ఒక 10 కిలోమీటర్ల ఒక బ్లాక్ సిస్టమ్ అని ఉన్నది. ఈ బ్లాక్ మధ్యలో ఏ నుంచి ఒక అతను వస్తాడు, బి నుంచి ఒక అతను బయలుదేరుతాడు, మధ్యలో వీళ్ళిద్దరు కలుసుకొని ఒక కోడ్ రాసిన టికెట్ ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ అటు పోయి రిపోర్ట్ చేస్తారనమాట. సో ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు, ఏదో గంట సేపు తిరిగి వెనక్కి పోవడానికి లేదు, ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలుసుకోవాల్సిందే. మధ్యలోనే కలుసుకొని వాళ్ళ కోడ్ ఎక్స్చేంజ్ చేసుకొని దే విల్ గో బ్యాక్. అంటే అట్లా ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుంది? రోజు 2 సార్లు ట్రాక్ పెట్రోలింగ్ చేస్తారు. ట్రాక్ పెట్రోలింగ్ అంటాము. రోజు 2 సార్లు ఖచ్చితంగా చేస్తారు. అంటే అప్ అండ్ డౌన్ అంటే 8 times అవుతుంది. ఎన్ని గంటలు డ్యూటీ ఉంటుంది వాళ్ళకు? మామూలుగా అయితే ప్రిస్క్రైబ్ డ్యూటీ 8 hours చేస్తారు. కొంచెం ఎక్కువనే చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు. దీంట్లో మనం ట్రైన్కు బ్రేకులు ఉంటాయి కదా, దాంట్లో చైన్ ఉంటుంది లాగడం. మామూలు బ్రేక్ వేస్తేనేమో కష్టము, బ్రేక్ వేయలేమని అంటారు కదా, మరి చైన్ లాగితే తొందర ఆగుతుంది అని అంటారు. అవును, అంటే ఇదేం లేదు, వ్యాక్యూమ్ ప్రెషర్ మీద నడుస్తుంది ట్రైన్. బీపీ అంటాం దాన్ని. ట్రైన్ బీపీ పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది. బీపీ చెక్ చేసుకుంటారు. అసలు డ్రైవర్ రాగానే ప్రాపర్ ప్రెషర్ ఆల్ త్రూ ది కోచెస్, ఇంజిన్ నుంచి గార్డ్ కోచ్ వరకు ఉందా లేదా, అక్కడ గార్డు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ పైలట్ చెక్ చేసుకుంటారు. ప్రాపర్ బీపీ ఉందంటే ఇంకా స్టార్ట్ చేస్తాడు. ఈ మనం అలారం చైన్ లాగుతాం కదా, లాగినప్పుడు ఏమవుతుందంటే ఆ కోచ్లో బీపీ డౌన్ అయిపోతుంది, అంటే వ్యాక్యూమ్ ప్రెషర్ తగ్గిపోతే వెంటనే అది ఏ కోచ్లో అయిందనేది అతనికి లోకో పైలట్కి ఉన్న దాంట్లో తెలిసిపోతుంది. సిస్టమ్ తెలిసిపోయి అతను బ్రేక్స్ కూడా అప్లై చేస్తాడు. అంటే సంథింగ్ ఈజ్ దేర్, సమ్ అర్జెన్సీ ఈజ్ దేర్. ఒక దగ్గర అలారం చైన్ లాగారంటే ఏదో ఎమర్జెన్సీ ఉందని అతను కూడా అలర్ట్ అయ్యి ఆపేస్తాడు. గార్డు కూడా అలర్ట్ అవుతాడు, సిబ్బంది మొత్తం అలర్ట్ అయ్యి ఆ కోచ్కి వస్తారు. ఆ విషయం ఏందో కనుక్కొని మళ్ళీ బీపీ మళ్ళీ మామూలు వ్యాక్యూమ్ ప్రెషర్ పెంచేసుకొని ట్రైన్ విల్ మూవ్ ఫర్దర్. ఒకవేళ ఏదన్నా దాని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఫైర్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆపేసి ఆ ఫైర్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ ఇమీడియట్ స్టేషన్ ఏదైతే వస్తుందో ఆ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేయించి ఆ తర్వాత మాత్రమే జర్నీకి ప్రొసీడ్ అవుతారు.